ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. లేఖనాన్ని మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారము మీరు వారసులై ఉన్నారు. క్రీస్తు నిజమైన అబ్రహాము సంతానము కాబట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచిన మనము కూడా అబ్రహాముకు నిజమైన సంతానం అవుతాము. మనము వారసులము, క్రీస్తుతోటి వారసులము. మనము రక్షణ వాగ్దానమును, నిత్యజీవ వాగ్దానమును పొంది ఉన్నాము. విశ్వాసము ద్వారా మన వారసులుగా పిలువబడుతున్నాము. ఎవరైతే క్రీస్తు సంబంధులయ్యారో వాగ్దానం ప్రకారం వారు దేవునికి వారసులవుతారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్.